కళలు వాస్తవ ప్రపంచానికి భిన్నంగా అనిపిస్తాయి. చాలా విచిత్రంగా ఉంటాయి. నిద్రపోయిన తరువాత ప్రతి ఒక్కరికి కలలు వస్తాయి. కానీ ఉదయం లేవగానే తాము కన్న కలల గురించి బాగా గుర్తుండేది మాత్రం కొందరికే. కలలో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. దాని ప్రభావం గంటల నుండి రోజుల పాటు ఉంటుంది. కలలు తమకు ఏదో చెప్పాలని చూస్తాయని, కలలు మనిషి మానసిక పరిస్థితిని తెలియజేస్తాయని కలల పరిశోధకులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా వచ్చే కలలను పెద్దగా పట్టించుకోరు కానీ ఒకే విధమైన కళ పదే పదే రిపీట్ అవుతూ ఉంటే మాత్రం చాలా గందరగోళానికి గురి అవుతారు. కొండ మీద నుండి పడిపోవటము, నీటి మీద నడవటము, ప్రవాహంలో కొట్టుకుపోవటము, నిండుగా పండ్లున్న చెట్టు కనిపించటము, పక్షులు జంతువులు కనిపించటం, ఇలా కలల ప్రపంచానికి హద్దు లేదు. ఎవరికైనా సరే కలలు రావటం అనేది కామన్ విషయం. నిద్రపోతున్నప్పుడు ఏవో ఒక కలలు వస్తూ ఉంటాయి. ఈ కలల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని సంతోషం కలిగించేవి ఉంటే మరికొన్ని బాధ పెట్టేవి ఉంటాయి. కలలు భవిష్యత్తులో జరిగే శుభ అశుభ సంఘటనల గురించి చెప్తుందని డ్రీమ్స్ సైన్స్ చెప్తుంది. అయితే మీకు వచ్చిన కొన్ని కలల ఇతరులకు అస్సలు చెప్పకూడదని కలల శాస్త్రం చెప్తుంది. ఈ కలల గురించి ఇతరులతో చెప్పటం వల్ల మీతో పాటు మీరు మీ కలల గురించి ఎవరికి అయితే చెప్పారో వారికి కూడా చెడు జరుగుతుంది. అసలు కలలో మనకు ఏం కనిపిస్తే మంచిది, ఏం కనిపిస్తే మంచిది కాదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మీకు కలలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లుగా కల వస్తే అది చాలా శుభప్రదంగా భావించాలి. కలలో ఇల్లు నిర్మించబడటం చూడటం చాలా మంచిదిగా పరిగణిస్తారు. గౌరవం పెరగటము, రాబోయే రోజుల్లో మీరు ఏదైనా పని నుంచి గౌరవం పురోగతిని పొందవచ్చు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని కూడా దీనికి అర్థం. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఎవరైనా వ్యక్తి కలలో అలంకరించిన ఇంటిని చూస్తున్నట్లయితే అలాంటి కళ మంచిదిగా పరిగణించబడదు. ఇలాంటి కలలు రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. అంతేకాకుండా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు, అవరోధాలు వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి. ఫలితంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. మీ కలలో ఎవరైనా అమ్మాయి మీ ఇంట్లోకి వస్తున్నట్లు కలగంటే అది ఎంతో ప్రత్యేకమైనదిగా భావించాలి. ఇలాంటి కలల వల్ల త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించనుందని తెలుసుకోవాలి. ఫలితంగా మీ ఇంట్లోకి ధనరాశులు వృద్ధి చెందుతాయి. కలలో కన్య రాక లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణించాలి. ఇలాంటి కలలు మిమ్మల్ని ధనవంతులు చేయటమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలను తీసుకువచ్చేలాగా నిలుపుతాయని తెలుసుకోవాలి. మీ కలలో తలుపు లాక్ చేసినట్లు కనిపిస్తే అది మంచిదిగా పరిగణించబడదు. అలాంటి కలలు రాబోయే రోజుల్లో వ్యాపారంలో అస్థిరతను, ఇబ్బందులను సూచిస్తాయి. అంతేకాకుండా వ్యాపారంలో తీవ్ర నష్టాలను, ఇబ్బందులను రాబోతున్నాయని తెలుసుకోవాలి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఫలితంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక్కోసారి నిద్రలో ఏడుస్తున్నట్టు కలలు వస్తాయి. మరి అలాంటి కలలు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. కలలో ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే ఆ కల శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని ఆ కల సూచన. అలాగే కలలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఏడిస్తే ఇంటికి ఓ కొత్త సభ్యుడు వస్తున్నాడని అర్థమనరా. అలాగే ఇలాంటి కల వల్ల మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీంతో పాటుగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కలలో ఏడుస్తున్న పూర్వీకులను చూస్తే వారి ఆత్మకు శాంతి లభించలేదని అర్థం. కాబట్టి వాళ్లకు పిండం పెట్టి పితృదేవతలకు నీటిని సమర్పించండి. ఇది పూర్వీకులకు శాంతిని కలిగిస్తుంది, మీకు శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. కలలో పరిగెడుతున్నట్టు, ఎవరో వెంబడిస్తున్నట్టు, కిందకు పడిపోతూ మళ్ళీ లేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కలలు వస్తూ ఉంటే అది ఒత్తిడికి సంకేతం. ఈ కలలు ఆందోళన కలిగించటం వల్ల నిద్ర మధ్యలో ఉలిక్కి పడేలాగా చేస్తూ ఉంటాయి. ఇప్పటికే ఉన్న ఆందోళనను ఇవి మరింత పెంచుతాయి. జీవితంలో బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారు, అన్యాయానికి గురైన వారు, ప్రమాద కారణంగా పెద్ద గాయాలకు లోనైన వారికి పదే పదే పీడకలలు వస్తూ ఉంటాయి.
ఈ పీడకలలు చాలా స్పష్టంగా గుర్తుంటాయి. నిద్రలో ఉలిక్కిపడి లేచిన వెంటనే కలల తాలూకు భయము, ఆందోళన వారిని మరింత సంఘర్షణలోనికి నెట్టేస్తుంది. గతంలో జరిగిన విషయాలు పదే పదే కలల రూపంలో వేధిస్తూ ఉంటాయి. కలలో ఏ జంతువు కనిపిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో గుర్రం కనిపిస్తే చాలా మంచిదని భావిస్తారు. ఇది వ్యక్తి జీవితంలో సంపదను పొందుతారని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి గౌరవము, కీర్తిని పెంచుతుందని విశ్వాసం. మీ కలలో గుర్రం కనిపిస్తే సమాజంలో ఉన్నత స్థితిని పొందబోతూ ఉన్నారని అర్థం. కలలో గుర్రపు స్వారీ, కలలో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే లేదా స్వారీ చేస్తున్న గుర్రం కనిపిస్తే ఈ కలకు అర్థం మీ పనిలో విజయం సాధించబోతూ ఉన్నారని అర్థం. అలాగే మీ లక్ష్యాన్ని సాధించబోతున్నారని అర్థం. ఇటువంటి కళ వ్యక్తి పురోగతిని సూచిస్తుంది. కలలో పరిగెత్తే గుర్రాన్ని చూడటం, కలలో పరిగెత్తుతున్న గుర్రం చూడటం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కళకు అర్థం ఏమిటంటే త్వరలో ఎక్కడికైనా సరే ట్రిప్ ప్లాన్ చేసుకోబోతున్నారని, మీరు డబ్బు పొందబోతూ ఉన్నారని అర్థం. రెక్కలు గల గుర్రం కనిపిస్తే మీ కలలో రెక్కలు గుర్రం కనిపించిన గుర్రం ఎగురుతున్నట్లుగా చూసినట్లయితే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని, శుభకార్యాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని నమ్మకం. కలలో అనారోగ్యంతో ఉన్న గుర్రాన్ని చూడటం, అనారోగ్యంతో లేదా గాయపడిన గుర్రాన్ని కలలో కనిపిస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ డ్రీమ్ సైన్స్ ప్రకారం ఇటువంటి కలను చూడటం వలన మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. కలలో జింక కనిపిస్తే మీకు ఉన్న ఉన్నత లక్ష్యాన్ని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్థం. అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాన్ని కూడా ఇది సూచిస్తుంది. కలలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కలలో ఒక గాడిదను చూస్తే అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాక మీకు రాబోయే అనేక చికాకులకు ఇది గుర్తు. మీ కలలో భారం మోస్తున్న గాడిదను చూస్తే చాలా సహనంతో కష్టపడిన తర్వాత మీరు వ్యాపారంలో ఇంకా ప్రేమలో విజయవంతమవుతారని అర్థం. గాడిద మొండితనానికి, ఇతరులకు లొంగని స్వభావానికి గుర్తు. గాడిద మీద నుండి పడిపోతే ప్రేమలో వైఫల్యాన్ని, గాడిద తన్నినట్లు కల వస్తే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల పట్టుబడతామనే భయాన్ని, గాడిద మీద ఊరేగుతూ వెనుక చాలామంది అనుసరిస్తూ ఉంటే అందరినీ ఒప్పించగల నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది. కలలో గబ్బిలం కనిపించటం ఒక రకంగా దుశ్శకునమే. అది తెల్ల గబ్బిలమైతే కుటుంబ సభ్యులలో ఒకరి మరణాన్ని, నల్ల గబ్బిలమైతే వ్యక్తిగత విపత్తును సూచిస్తుంది. అదే పిశాచి లాంటి గబ్బిలమైతే మీ ఆత్మవిశ్వాసం మరియు మీ వనరులన్నీ కూడా కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఇంకో రకంగా చూస్తే గబ్బిలాలు మీ పాత అలవాట్లను మానకపోతే మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి ఉండదని సూచిస్తాయి. మొసలి కలలో కనిపిస్తే ఏదో ఊహించిన ప్రమాదం రాబోతుందని అర్థం. మీ దగ్గర వాళ్ళల్లో ఎవరో మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు పురిగొల్పుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మొసలి మిమ్మల్ని వెంటాడి కరిస్తే ప్రేమ మరియు వ్యవహారాలలో పరాజయం పొందబోతున్నారని అర్థం. కలలో ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్థం. ఏనుగు శక్తి, బలం మరియు తెలివికి చిహ్నం. అంతేకాక అది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు. ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లుగా కలవస్తే మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉంటాయని అర్థం. పంది, మురికి, అత్యాశ స్వార్థానికి గుర్తు. మీలో ఉన్న స్వార్థాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయ అవకాశాలు దరిచేరవని అర్థం. సింహం బలానికి, దూకుడికి, శక్తికి ప్రతీక. మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్థం. సింహం మీపై దాడి చేస్తున్నట్లు కల వస్తే మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది. పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉంచబడిన పులి అణచివేయబడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు.
కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్థం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయలల్లో దూకుతూ ఆడుకుంటున్న కుందేళ్లు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి. తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలను వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీకు ఎదగడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దానికోసం సరైన అడుగు వేయాలని అర్థం. కలలో ఈ పండ్లు కనిపిస్తే మీ పంట పండినట్లే. ముఖ్యంగా ఈ కలల గురించి ఎవరికీ చెప్పకండి. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో అరటిపండు కనిపిస్తే వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఎంతో సంతోషంగా సాన్నిహిత్యంగా మెలుగుతున్నారని తెలుసుకోవాలి. అంతేకాకుండా మీరు మీ కలలో అరటి పండ్లు తిన్నట్లయితే మీరు పూర్తిగా సంతృప్తి చెందారని, భవిష్యత్తులో మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటున్నారని అర్థం చేసుకోవాలి. కలలో ఆకుపచ్చని ద్రాక్ష కనిపిస్తే మీ ఆరోగ్యం బాగుంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అనారోగ్యం నుంచి కోలుకొని సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తారు. మీరు మీ కలలో ద్రాక్షలు తింటే శారీరక మానసిక సమస్యలన్నీ కూడా పోతాయని చెప్తారు. మీ సన్నిహితులు ఎవరైనా సరే ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటే త్వరలో వారు కూడా పూర్తిగా కోలుకుంటారని సూచిస్తుంది. కలలో స్ట్రాబెర్రీలు లేదా ఇతర బెర్రీలు తింటున్నట్లు కనిపిస్తే అది మీ ఆకస్మిక ఆనందాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా త్వరలో మీరు అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారని తెలుసుకోవాలి. రాబోయే కాలంలో మీరు ఆశిస్తున్న పని నుంచి ఎక్కువ లాభం పొందవచ్చునని ఇది పేర్కొంది. కుటుంబంలో ఏవైనా వివాదం జరుగుతూ ఉంటే త్వరలో అది పరిష్కరించుకుంటున్నారని తెలుసుకోవాలి. కాబట్టి స్ట్రాబెర్రీలు మీకు శుభం కలుగజేస్తాయి. ఎవరికైనా కలలో దానిమ్మ పండ్లు కనిపిస్తే అది శుభంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా శుభ సంకేతాన్ని కలిగిస్తుంది. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కలలో దానిమ్మ పండును చూసుకుంటే త్వరలోనే ప్రతిదీ సరిగ్గా ఉంటుందని తెలుసుకోవాలి. పరిస్థితులు మీకు అనుకూలంగా ప్రారంభమవుతాయి. కలలో దానిమ్మ పండును చూడటం కూడా మీరు ఒకరిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని అర్థం చేసుకోవాలి. మీ కలలో జామ పండు తింటున్నట్లుగా కనిపిస్తే అది శృంగారాన్ని సూచిస్తుంది. చెట్టు నుంచి కాయ కోసుకొని తింటున్నట్లుగా కలగంటే మాత్రం మీ శృంగార జీవితం కరిగిపోతుందని చెప్తుంది. దీంతో పాటు మీ సంబంధంలో చేదును ఎదుర్కొంటున్నారని, త్వరలోనే మెరుగవుతారని కూడా ఇది సూచిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో విభేదాలను పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ ప్రేమను తిరిగి పొందవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పైనాపిల్ తింటున్నట్లుగా వస్తే ప్రతిదీ క్రమంగా జరుగుతుందని అర్థం. మీ జీవితం అందంగా మారుతుందని తెలియజేస్తుంది. ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ హార్డ్ వర్క్తో మీరు ప్రారంభంలో వైఫల్యం ఎదుర్కోవచ్చు, కానీ అనతి కాలంలో మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. జీవితంలో అనుకున్నది సకాలంలో సాధిస్తారు. కలలో నారింజ పండు తింటున్నట్లుగా వస్తే అది చాలా మంచిది. త్వరలో మీరు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని పొందబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. కలలు కనటం వల్ల మీ శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో పురోగతి పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు. అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే 3 కలలు ఇవే. 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం. ఈ 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మి అంటే అందరూ ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటారు, కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి, కానీ మనం సంపద అధీనంలో ఉండకూడదు. సంపదలు చూసుకొని ఏ కాస్త గర్వించినా, అహంకారము చూసినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థము. అది విస్మరిస్తే లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కలల రూపంలో కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవచ్చు. మరి లక్ష్మీదేవి సంకేతాలుగా పంపించే ఆ కలలో మొదటి కల ఏమిటంటే లక్ష్మీదేవి కనిపించటం.
అవును, కలలో లక్ష్మీదేవి కనిపించి మీతో మాట్లాడినా, లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించినా, లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్లు కనిపించినా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కలలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది. ఆ తర్వాతే చారుమతి వ్రతం చేసి ధనవంతురాలుగా మారుతుంది. ఈ ప్రకారం చూసుకున్న కలలో లక్ష్మీదేవి కనిపించటం అనేది శుభ సంకేతమే. లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కలలో కనిపించినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కళ. ఇక రెండవ కళ ఏమిటంటే జలం కనిపించటం. కలలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించిన, లేదా నదులు కనిపించిన అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే. ఇలా జల సంబంధమైన కళలు వస్తే త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి. ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం. జలం అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. అలాంటి జలం కలలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది. త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వర్లుగా మారే అవకాశాలను ఇస్తుంది. కనుక ఇలాంటి కళలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి. ఇక మూడవ కళ ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం. కళలో ఎర్రటి గులాబీలు కానీ, తామర పువ్వు కానీ, దానిమ్మ పండ్లు కానీ ఇలా ఎర్రటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కళలో కనిపించిన ఆ పూలను మీరు తాకినట్లుగా, లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తోటలోనికి వెళ్ళినట్లు కల వచ్చినా కూడా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మూడు కళల్లో ఏ ఒక్క కళ వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. కోటీశ్వర్లుగా మారే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి కళల రూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాలను మనం అవగతం చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతాం. కాబట్టి ఈ మూడు కళలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందని అర్థం చేసుకోండి.